రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్తూపం ఉంటే కేటీఆర్కు అభ్యంతరం ఏంటని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్లను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని అన్నారు. అందరితో చర్చించిన తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి డెసిషన్స్ తీసుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారంటూ ప్రశ్నించారు. ఆవిర్భావ దినోత్సవం రోజున అమరవీరుల కుటుంబాలను పిలిచి సముచితంగా సత్కరిస్తామని తెలిపారు. మేము ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో వారితో పాటు ఒక మతతత్వ పార్టీ రేపటి రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉంటాయి. నేను ఇవాళ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ వచ్చే రోజుల్లో ఈ రాష్ట్రంలో రెండే పార్టీలు ఉంటాయి, అది మీకు తెలుసు. అమరవీరుల కుటుంబాల యొక్క తల్లిదండ్రులను పిలిచి వారికి సముచిత స్థాయిలో సత్కారం చేసుకోవాలని. కేసీఆర్ అనేవాడు 10 ఏళ్లుగా అన్నీ నేనే, నా వల్లే తెలంగాణని భ్రమ పలికినాడు, అట నమ్మే ప్రయత్నం చేసినాడు. తనకు తానుగా చక్రవర్తిలాగా వివరించిన తీరు మనందరూ తెలుసు. మా పరిస్థితి కాదు, తెలంగాణ కోసం ఎవరైతే త్యాగం చేశారో వారందరికీ కూడా గౌరవం దక్కాలి, దానికోసమే ప్రయత్నం. అన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి. మేము వచ్చి 3 నెలల 42 రోజులు 44 రోజులు అయింది. ఈ 3 నెలల 44 రోజుల్లో కూడా మీరు మా అడుగులు చూశారు, రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనా విధానం చూశారు, ఏ రకంగా పోతుందో చూశారు. సో డెఫినెట్గా మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రజల ఆకాంక్షలు ఆశలు ఏ విధంగా ఉన్నానో ఆ రకంగా నడుస్తుంది. ఇప్పుడు పెద్దలు మల్లు రవి గారు మాట్లాడతారు. అందరినీ పిలుస్తున్నాం, అన్ని ఉద్యమంలో పాల్గొన్న వారందరి కూడా ఆహ్వానము. ఉద్యమంలో పాత్ర పోషించి ఆనాడు జైలుకి వెళ్ళినటువంటి నాయకులందరూ కూడా ఆహ్వానం ఉంటుంది. ఇది మనందరి పండుగ, ఇది ఏ ఒక్కరి పండుగ కాదు. ఇప్పుడు జూన్ 2 అనేది ఒక ప్రాముఖ్యత మనకి. జూన్ 2న రాష్ట్రం సాకారమైంది. టీఆర్ఎస్ వారు ఆ జూన్ 2 అనే పదానికి, ఆ జూన్ 2 ఆ తేదీని అపాసం చేసే విధంగా జూన్ 1 కార్యక్రమాలు చేస్తూ ఉన్నారట. ఏ రకంగా ఇది వారికి మంచిగా అనిపిస్తుంది అర్థమవుతలేదు నాకు. నువ్వు 21 రోజు చేయు, నువ్వు 41 రోజు దీక్షలాగా చేయు, తప్పులేదు. కానీ జూన్ 2 అనేది మనకు ప్రాముఖ్యత కలిగినటువంటి దినము. ఆ రోజు తెలంగాణ ఆవిర్భావం అయింది, ఆ రోజు చేయాలి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.